ఇదే కాఠ్మండూలోని దర్బార్ స్క్వేర్. సడన్గా ఇక్కడికి రాగానే 12th సెంచరీకి వచ్చిన ఫీల్ వచ్చేసింది. ఇది మొత్తం సేమ్ ఇవే ఆర్కిటెక్చర్లో ఉన్నాయి, పాత బిల్డింగ్స్, చాలా పాత బిల్డింగ్స్. అండ్ మెయిన్ దర్బార్ స్క్వేర్ ఇది. దర్బార్ అంటే నేపాలీ లాంగ్వేజ్లో రాయల్ ప్యాలెస్ అని అర్థం. సో ఇది మెయిన్ రాయల్ ప్యాలెస్. ఇది 12th సెంచరీలో మల్లా కింగ్స్ రాయల్ ప్యాలెస్ అంట. ఇది మెయిన్ రాయల్ ప్యాలెస్ ఇదేనా? దీని చుట్టుపక్కల కనిపించే అన్ని టెంపుల్సే. ఈ ప్యాలెస్ చుట్టుపక్కల 50 టెంపుల్స్ ఉన్నాయంట. అన్ని చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి. సో ఇదొక టెంపుల్, అదొక టెంపుల్. అండ్ ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఉంటుంది కదా, దాన్ని కుమారి టెంపుల్ అంటారు. కుమారి టెంపుల్ అంటే లివింగ్ గాడెస్ టెంపుల్ అనమాట. ఇప్పుడు దేవుడు ఇంకా బతికున్నారని చెప్పి ఇక్కడ జనాలు నమ్ముతుంటారు. అది ఎలా అంటే ఒక చిన్న గర్ల్కి ఒక దేవత పూనిద్ది అని చెప్పి నమ్ముతారు ఇక్కడ. సో ఎవ్రీ టైం ఆ చిన్న పిల్ల మారిపోతూ ఉంటారు, కానీ గాడెస్ వాళ్ళల్లోకి ఆవహించి అక్కడే ఉంటారని చెప్పి అది ఆ టెంపుల్. ఈ చుట్టుపక్కల మొత్తం చిన్న చిన్న టెంపుల్ చాలా ఉన్నాయి. భైరవ టెంపుల్, హనుమాన్ టెంపుల్, చెప్తున్నా కదా మొత్తం 50 టెంపుల్స్ ఉన్నాయి ఈ కాంపౌండ్లోనే. అండ్ 1934లో ఒక పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది. ఆ తర్వాత 2015లో మళ్ళీ ఇంకో పెద్దది వచ్చింది. సో ఆ రెండిట్లోనూ చాలా వరకు ఈ స్క్వేర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. మళ్ళీ తర్వాత రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు కనిపిస్తుందల్లా 2015 ఎర్త్క్వేక్ తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసి రెడీ చేసింది. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.